రైట్. ఇప్పటి వరకు మనం సత్తెనపల్లి జంక్షన్ నుంచి చూసాం. పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకా 30 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయాలని చెప్తున్నారు. అయితే కొంత ఆలస్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందుకు కదులుతున్న పరిస్థితి. భారీగా ప్రజలంతా తరలి రావడంతో కొంత ఆలస్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఒక్కసారి రెంటపాళ్ల వెళ్దాం. రెంటపాళ్లలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తం అంతా కూడా ఆంక్షల వలయంలో ఉంది రెంటపాళ్ల అని చెప్తున్నారు. అయినా కూడా పొలం గట్ల వెంబడి అడ్డదారుల్లో చాలా మంది అక్కడికి చేరుకుంటున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఏంటి పరిస్థితి? మొత్తం పర్యటన అంతా, సెక్యూరిటీ అంతా గాలి కొదిలేసి కేవలం రెంటపాళ్లలో మాత్రం భారీగా పోలీసులు పెట్టారు. ఎందుకని? ఈ మొత్తం వ్యవహారశైలి కనుక గమనించినట్లయితే పోలీసు బందోబస్తు చేస్తే భారీగా ఉంది, బలగాలైతే భారీగా ఉన్నాయి. కానీ ఎక్కడున్నాయో తెలుసా? కాన్వాయ్లో కాదు, లేకపోతే వీఐపీ ప్రొటెక్షన్ చేసే విధానంలో కాదు, ఆయన కాన్వాయ్ని సజావుగా సాగించే విధానంలో అయితే పోలీస్ యంత్రాంగం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎక్కడైతే పబ్లిక్ వస్తున్నారో, ఎక్కడికైతే రెంటపాళ్లకు పబ్లిక్ అంతా దారులకు పరిగెడుతూ వస్తున్నారో వాళ్ళని ఆపడానికి మాత్రం ఖచ్చితంగా ఈ పోలీసు బలగాలు పనిచేస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే భారీగా చుట్టుపక్కల ఉన్నటువంటి గుంటూరు జిల్లా కానీ, ఇటు ఒంగోలు కానీ, ఇటు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి, ఇటు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఈ కాన్స్టిట్యున్సీల్లో పనిచేస్తుంది. భారీగా చెక్ పోస్టులు పెట్టారు. పెద్ద ఎత్తున అడుగడుగునా చెక్ పోస్టులు పెట్టిన పరిస్థితి ఉంది. రెంటపాళ్లకు చుట్టుపక్కల రెంటపాళ్లకు ఎంటర్ కావాలంటే దాదాపు ఒక మనిషి 7-8 చెక్ పోస్టులు దాటితే గానీ రెంటపాళ్లకి వచ్చే పరిస్థితి లేదు. ఈ పోలీసు బలగాలంతా కూడా ఈ చెక్ పోస్టుల దగ్గర ఎక్కడెక్కడైతే ప్రజల వాహనాలు రెంటపాళ్ల వైపు వస్తున్నాయో వాటిని ఆపే దగ్గర మాత్రమే పనిచేస్తున్నా అని చెప్పి ఇప్పటివరకు మనకుంటే సమాచారం. ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెంటపాలకు వస్తున్నారో కాన్వాయ్ ఎమ్మటి భారీగా జనసందోహం వస్తుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కడికక్కడ జంక్షన్లో వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాదాపు 9:30 గంటలకి తాడేపల్లిలో బయలుదేరితే ఇప్పటికీ రెంటపాల చేరుకునే పరిస్థితి లేదు. దాదాపు రెంటపాలకి ఆయనకి దాదాపు ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. 30 కిలోమీటర్ల దూరంలో ఇక్కడికి రావాలంటే సుమారుగా 2:30 గంటల పాటు జరిగే పరిస్థితి ఉంది. అక్కడ మాత్రం పోలీసులు గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది. ఆయన కాన్వాయ్ దగ్గర, ఆయన ట్రాఫిక్ క్రమబద్ధించే దగ్గర పోలీసులు గాలికి వదిలేశారు. కేవలం వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముందుండి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ జనాల్ని తొలగించుకుంటూ ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ముఖ్యమైన లీడర్ ఉన్నారో తలసాల రఘురాము, పేర్ని నాని, అలాగే లీల రప్పిరెడ్డి, వీళ్ళంతా కూడా ముందుగా కాన్వాయ్కి ముందు పరుగులు పెడుతూ ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ కార్యకర్తల్ని సముదాయించి పక్కా నెట్టుకుంటూ ముందుకు కదిలి వస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం కాన్వాయ్లో పూర్తిగా గాలికి వదిలేసి కాన్వాయ్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణని పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అది వాస్తవం కూడా. ఏదేమైనప్పటికీ ఈ పోలీసు యంత్రాంగం కూటమి ప్రభుత్వం ప్రోత్సాహంతో రెంటపాళ్లకు వచ్చే జగన్మోహన్ రెడ్డి జనాన్ని నిరోధించడానికి తప్ప జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నాడో వీఐపీ అపోజిషన్ లీడర్ రెంటపాలకు సజావుగా వచ్చి ఏదైతే నాగమల్లేశ్వర విగ్రహావిష్కరణ ప్రశాంతంగా శాంతియుతంగా జరుపుకునేందుకు పోలీసులు సహకరించడం లేదు. కేవలం నిర్బంధాలకు, ఆంక్షలకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నారన్నమాట మనకి అర్థమవుతున్న ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోలీసులు ఉన్నటువంటి ఒక చర్యలు చూస్తే కనుక కాన్వాయ్ని కూడా పూర్తిగా వదిలేసి కార్యకర్తలని కానీ ట్రాఫిక్ ని కానీ క్రమబద్ధీకరించకుండా కేవలం జనాలను ఇక్కడ రానికుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూస్తారు? ప్రతి కార్యకర్త జగన్ గారు చూడాలని ప్రతి కార్యకర్తగా ఆశగా ఉంది. ఇక్కడ పరిస్థితి చూస్తేనే ప్రతి టోల్ గేట్లు పెట్టేయటం, అసలు రాకుండా చేయటం, కనీసం 2 వీలర్లు కూడా రానివ్వట్లేదండి. పొరుగురు అని చెప్తే అసలు మీరు రావడానికి వీల్లేదు. ఆ ఊర్లో వాళ్ళు వస్తే మిగతా వాళ్ళు ఎవరిని అలౌ చేయట్లేదు. కొంతమంది పొలాల్లోంచి తిరిగి కంపల చెట్లు పక్క జరుపుకొని 2 వీలర్లు ఎక్కి మళ్లీ దింపుకొని రావటం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వం ఇలా చేయడం అది పద్ధతి కాదు. అసలు ఏ విధంగా సరే జనానికి ఆదరణలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వచ్చినా సరే అందరినీ ఆదరించాలి గానీ, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవ్వాలి గానీ ఇట్లా బంధించడం అయినా ఆగట్లేదు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానం కొద్ది ప్రతి వాళ్ళు చుట్టూ తిరిగి దూరమైనా సరే ఒక్కొక్కళ్ళు నర్సరాబాద్ నుంచి తిరిగి వస్తున్నారు. ఇట్లా పొలాలు ఉంటే ఇటు అవకాశం ఉంటే అటు దూకి రావడం జరుగుతూ ఉంది. ఈ విధంగా చేయడం అనేది పద్ధతి అయిన ప్రభుత్వం కాదని నేను తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ చాలా ఈ గ్రామస్తులు కూడా, ఈ గ్రామానికి చెందిన బంధువులు కూడా ఊర్లోకి రానివ్వట్లేదు. ఈ గ్రామానికి చుట్టూ బారిగేట్లు పెట్టేశారు. ప్రతి చిన్న గల్లీ కూడా రావడానికి వీలు లేకుండా ప్రతి గల్లీకి ఉంది బారిగేట్లు. బంధువులు రావడానికి వీల్లేదు, బస్సులు రావడానికి వీల్లేదు, 2 వీలర్లు రావడానికి వీలు లేకుండా జరుగుతూ ఉంది. అదే పరిస్థితి చూస్తే
మొత్తం రెంటపాల ఒక పోలీసుల దిగ్బంధంలో ఉందని చెప్పొచ్చు. అడుగడుగునా పొలాల గట్ల దగ్గర కూడా పోలీసులు ఉండి ఏదైతే పొలాల మీదుగా ఊర్లోకి ప్రవేశించేటువంటి జనాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ఆంక్షల వలయంలో పోలీసుల వలయంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉందని చెప్పవచ్చు.